ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే విజయవాడ లాస్ట్ వ్లాగ్ అండి. సో ఇంతకుముందు వ్లాగ్స్ ఎవరైనా చూడనట్టయితే ఓపెన్ చేసి చూసేయండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇలా మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. ఇంకోటి ఈ దారి మనం కిందకి దిగేది. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకైతే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుందన్నమాట, లేకపోతే మనం ఎక్కి వెళ్ళచ్చు. ఇంకా మనకి ఇక్కడ నుండి ఫోన్ అయితే ఉండదన్నమాట. ఫోన్ సబ్మిట్ చేసేయాలి. అక్కడ ఫోను, బ్యాగ్స్ ఏమేమి తెచ్చుకుంటామో అన్నీ కూడా ఇచ్చేసేయాలి. మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మన కెమెరా, ఫోను అవన్నీ పెట్టుకునేవి ఉంటాయి అన్నమాట. కెమెరాకైనా ఫోన్కైనా 5 రూపీస్ అనమాట. వాళ్ళు ఇక్కడ క్లాక్ రూమ్ లాంటిది ఉంది, అక్కడ భద్రపరుస్తారు. సో అక్కడ పెట్టేసి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మన బ్యాగ్స్ కానివ్వండి, ఏదైనా లగేజ్ స్టార్టింగ్లోనే పెట్టారు, ఇక్కడ తీసేశారు. చెప్పులు, లగేజ్ మనం అక్కడ పెట్టుకోవాలి. ఫోను, కెమెరా లాంటివి ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ దారి కుండా మనం పైకి వెళ్ళాలన్నమాట. ఉచిత దర్శనం దారి ఉంటుంది, టికెట్ ఉంటుంది అనమాట. 300 రూపీస్, 500 రూపీస్. ఇంకా మనం ఉచిత దర్శనం నుండే వెళ్దాం ఎప్పుడు కూడా. ఇంకా ఫ్రీగానే ఉంది, ఎవ్వరు లేరు చూడండి. ఇంకా ఫోన్లో అయితే సబ్మిట్ చేస్తున్నాం. వచ్చాక ఇంకా మళ్ళీ ఏమైనా ప్రదేశాలు ఉంటే చూపిస్తాను. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడే కిందకు వచ్చాం, ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా గోశాలకు వెళ్ళాము, పక్కనే దర్శనం చేసుకున్నాము, ఇంకా కృష్ణా నది చూసాము. ఇలా చాలా బాగా జరిగిందనమాట. ఎప్పుడు మార్నింగ్ టైంలో వెళ్ళే మేము ఈసారి ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పాలి. సో ఇవన్నీ 7 అంతస్తులు అనమాట. ఒక్కొక్క అంతస్తు ఎక్కి వెళ్ళాలన్నమాట. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. డైరెక్ట్ మనం లాస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మొక్కుదారి కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ మొక్కుదారి కూడా చూపిస్తాను. సో నైట్ వ్యూ చూడండి. లాస్ట్ వీడియోలో మీకు మార్నింగ్ వ్యూ చూపించాను కదా, నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడు అంతా కూడా ఇలా ఉందన్నమాట. లైటింగ్స్ వేసేసి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే బస్ స్టాండ్లో మటుకు చాలా మంది ఉన్నారు, ఇక్కడ తక్కువే ఉన్నారు. అందరూ దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యారనమాట. మీరు కనుక కనకదుర్గమ్మ టెంపుల్కి వస్తున్నట్టయితే, అది బస్సులో అయినట్టయితే కొంచెం రిజర్వేషన్ లేకపోతే కనుక సండే రోజు రాకండి, నార్మల్ డేస్లో రండి. ఎందుకంటే సండే రోజు అందరూ హైదరాబాద్ టు విజయవాడ వచ్చి రిటర్న్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీసులు కానివ్వండి, వాళ్ళ వర్కులు కానివ్వండి, రిటర్న్ అవుతూ ఉంటారు. దానివల్ల మీకు సీట్స్ అనేవి అస్సలు ఉండవు. రిజర్వేషన్ ఉంటేనే సండే రోజు రండి, లేకపోతే నార్మల్ డేస్లోనే రండి. మాకు రిజర్వేషన్ లేక చాలా కష్టం అయిపోయిందనమాట. సో బస్ టికెట్స్ దొరకలేదు. ఇంకా ప్రైవేట్ బస్సులో ఎక్కువ కాస్ట్ పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఓం ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్లా మొత్తం కూడా వెలుతురుతో చాలా అందంగా ఉందండి ఓం. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఓం దగ్గరికి కూడా తీసుకెళ్తాను. ట్రావెలింగ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి, ఫాలో కండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఆటో తీసుకొని బస్ స్టాండ్ దాకా వెళ్తాం. బస్ స్టాండ్ నుంచి బస్సు తీసుకొని అక్కడ నుంచి హైదరాబాద్. సార్ లెట్స్ గో. ఎప్పుడైతే మళ్ళీ పొద్దున ఎన్ని గంటలు అయితే మనం పోయేటప్పటికి తెలియదు. లెట్స్ సీ. చాలా ప్రశాంతంగా ఉంది, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏం పని లేనట్టు. రేపు ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్ అంతా మర్చిపోయి కాసేపు ఏమీ పని లేనట్టు హాయిగా వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అయితే మళ్ళీ పరుగులు ఇవ్వాలి. రేపు స్కూల్కి వెళ్తారో లేదో కూడా తెలీదు, కానీ మాకైతే ఆఫీస్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తావా డోని స్కూల్కి? నేను వెళ్ళాను. మొత్తం ఇక్కడ నుండి కనిపిస్తుంది. వెళ్తావా లేదు తెలీదా? నేనైతే వెళ్ళాను, మొత్తం తూలుతానే ఉంటా స్కూల్లో. ఓకే, మొత్తం బాగా జరిగింది. సో ఇందాక మనము ఎంట్రీలో చూపెట్టాం కదా, వెలుతురుగా ఉన్నప్పుడు, ఇది చీకటిగా ఉన్నప్పుడు అన్నమాట ఇలా ఉంది.
దాదాపు చాలా షాప్స్ క్లోజ్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఎవరు దర్శనానికి రారు కదా, ఇంకా సో కొన్ని షాప్స్ మట్టుకుంటాయి అన్నమాట ఈ టైంలో. మార్నింగ్ టైంలో ఎక్కువ షాప్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ కొన్నే ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మేము ఆటో తీసుకొని బస్ స్టాండ్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుండి 100 రూపీస్ అని చెప్పారు. ఓకే, మార్నింగ్ అయితే నడుచుకుంటూ వచ్చాము అన్ని ప్రదేశాలు చూసుకుంటూ. కానీ ఇప్పుడు అంతా ఓపిక అయిపోయింది. ఈ బ్రిడ్జి ఎమ్మటే వచ్చాము చూడండి. లాస్ట్ బ్లాగ్స్ అన్నీ చూడండి విజయవాడవి, చాలా చాలా బాగున్నాయండి. సో ఇవంతా కూడా నడుచుకుంటూనే వచ్చాము. ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మార్నింగ్ వచ్చినప్పుడు అయితే అసలు తెలియలేదు అంత చూస్తూ అలా నడుస్తున్నప్పుడు. సో ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం ఇంకొక 2-3 మినిట్స్లో. ఈ పార్క్ చూపించాను కదండి, అదే అన్నమాట. ఇంతమంది జనం ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సందడి వాతావరణం అనేది ఉందన్నమాట ఇక్కడ. ఈ పార్క్ నుండి కొంచెం ముందుకెళ్తేనే మనకు బస్ స్టాండ్ అనేది వస్తుంది. ఒక సంత పెట్టినట్టు అలా ఉందన్నమాట. అన్ని బెలూన్స్ అమ్మడం, చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మడం అలా ఉంది. ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట. సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు, హాలిడే కాబట్టి పిల్లల్ని తీసుకొని. సో ఇంకా ఫైనల్గా మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి అయితే కొంచెం ప్రాబ్లం అయిందనే చెప్పాలి. ఎందుకంటే మేము రిజర్వేషన్ చేయించుకోలేదు. అనుకోకుండా మొక్కు ఉండడం వల్ల అలా వచ్చేసామన్నమాట. సండే రోజు మాకు హాలిడే ఉంది, పిల్లలకి హాలిడే ఉందని ఇంకా మేము రిజర్వేషన్ ఏమీ చేయించుకోలేదు. ఎప్పుడు కూడా మేము రిజర్వేషన్ చేయించుకోము. ఎందుకంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్కి వస్తే నెంబర్ ఆఫ్ విజయవాడ బస్సెస్ అనేవి ఉంటాయి. అలానే విజయవాడ నుండి హైదరాబాద్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో సీట్లు అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇంకా రిజర్వేషన్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేయించుకోలేదు. సో అలానే అనుకొని వచ్చాం, కానీ వచ్చేటప్పుడు హ్యాపీగానే వచ్చాం. మీరు స్టార్టింగ్ బ్లాగ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. మా పిల్లలు అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి జంప్ చేస్తూ ఆడుకున్నారు. సో హ్యాపీగా జర్నీ చేసాము. కానీ వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఒక్క బస్లో కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేదనమాట, సింగిల్ సీట్ కూడా. ఇంకా మాతో కొంతమంది బస్ స్టాండ్లో ఉన్నారు, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉన్నారనమాట. పసిపిల్లలు మరి 6-7 మంత్స్ బేబీని. సో వాళ్ళకు కూడా టికెట్లు అనేవి దొరకలేదు. ఇంక అందరం కలిసి ఈ పక్కనే కొంచెం ముందుకు ఇదేంటి ప్రైవేట్ బస్సెస్ అనమాట, హైదరాబాద్కి వచ్చేవి. అక్కడికి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కాము. అదంతా కొంచెం మాకు అలసట అనిపించింది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక 8:30 అలా అయింది. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. తీరా చూస్తే మా బస్సు 11:30కి అన్నారు, కానీ 12కి వచ్చింది. అలా అయిందనమాట. ఇంకా మా జర్నీ అయితే రావడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. సో ఫైనల్లీ మా బస్ అయితే వచ్చేసింది, రీచ్ అయిపోయాం హైదరాబాద్కి. సో ఈ వ్లాగ్కి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మరో మంచి ట్రావెలింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేవి ప్లేలిస్ట్లో పెట్టాను. మహబూబ్ నగర్, వికారాబాద్, నాగార్జున సాగర్ ఇలాంటివన్నీ కూడా ఛానల్లో ఓపెన్ చేసి ప్లేలిస్ట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.